Hi friends, welcome to Sankalp Study Success Lectures. And next government scheme వచ్చేసి important one, Pradhan Mantri Mudra Yojana. So this is also comes under Ministry of Finance. Okay. సో ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎప్పుడు లాంచ్ చేశారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద హూ ఆర్ ద బెనిఫిషరీస్ అండ్ సెల్లింట్ ఫీచర్స్ ఏంటి ఉన్నాయో చూద్దాం. ఓకే, సీ హియర్ what is the main motto of this Pradhan Mantri Mudra Yojana? Financing ఇవ్వడం, ఓకేనా, టు ద unbanked but also bring down the cost of finance from the last mile finances to the micro and small enterprises. ఓకేనా, సో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, రిమెంబర్ దిస్, మైక్రో అన్న పదం చాలా ఇంపార్టెంట్, రైట్, నాట్ మ్యాక్రో, రైట్. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఫినాన్స్ సపోర్ట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి ఫినాన్స్ యాక్సెస్ కల్పించడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట, ప్రధానమంత్రి ముద్రా యోజన. సో మరి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ప్రధానమంత్రి ముద్రా యోజన, ది స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ April 8th, 2015. ఓకేనా, April 8th, 2015. For providing up to 10 lakh rupees to the non-corporate, non-farm, small and micro enterprise. Remember those points, the keywords are very important ma. Non-farm sector as well as ante non-farm sector ki ade vidhanga ee ఎవరుంటారు, నాన్ కార్పొరేట్ ఉంటుంది కదా, నాట్ కార్పొరేట్ సెక్టార్, నాన్ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళకి ఫినాన్స్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ చేయడం కోసం, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఆర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్ ఎనీ ట్రేడింగ్ అదర్ సర్వీస్ సెక్టార్ సంబంధించిన కావచ్చు, వాళ్ళకి క్రెడిట్ లిమిట్ ఎంతవరకు, అప్ టు 10 lakh, దట్ మీన్స్ వాట్, లెస్ దాన్ 10 lakh రూపీస్ అనమాట. ఇందులో మనకి 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఓకే, ఇందులో మనకి ఎన్ని ఉంటాయి, 3 types ఆఫ్ లోన్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క లోన్లో కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ అప్ టు హియర్ ప్రధానమంత్రి ముద్రా యోజన మనకి 2015 April 8th లాంచ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అండ్ టు ప్రొవైడ్ ద ఫినాన్స్ సపోర్ట్ టు ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ పీపుల్ అండ్ అప్ టు 10 lakh రూపీ. ఓకే, సో వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ అంటే, సో దీనిని ఫర్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్ ద గవర్నమెంట్ సెటప్ ద ఎన్బిఎఫ్సిస్ నేమ్డ్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్, దట్ ఈస్ వాట్ ముద్రా, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ నాట్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, అంటే త్రూ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ద్వారా ఈ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెంటీని, వాట్ ఈస్ దట్, ముద్రా. ఓకేనా, సో ఇక్కడ ప్రతి దానికి కూడా మనకి ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక స్కీమ్లోని క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఫామ్. ఓకేనా, ఇట్ స్టాండ్స్ ఫర్, హియర్ ఎం ఫర్ మీన్స్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ కూడా ఇస్తారు, ఏజెన్సీ లిమిటెడ్. ఓకేనా, సో దీస్ ముద్రా లోన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ బై ద బ్యాంక్స్ and NBFCs, non-banking financial companies and MFIs. సో ఇక్కడ MFIs అంటే ఏంటంటే మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. MFIs ఇస్ నథింగ్ బట్ వాట్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే అదర్ ఎనీ ఎలిజిబుల్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ దట్ ఆర్ నోటిఫైడ్ బై ద ముద్రా లిమిటెడ్ వారు నోటిఫై చేసినటువంటి ఎనీ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడాను ఈ లోన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇలా ఫండింగ్ సపోర్ట్ అనేది, ద ఫండింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ముద్రా ఏరియా ఆఫ్ 2 types ఉంటాయి. ఒకటి మైక్రో క్రెడిట్ స్కీమ్. ఓకే, సో ఇక్కడ మనకి 2 సపోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే MCS. వాట్ ఈస్ దిస్ MCS? మైక్రో క్రెడిట్ స్కీమ్ ఫర్ లోన్ అప్ టు 1 lakh ఫినాన్స్ త్రూ MFIs. ఓకే, అండ్ సెకండ్ వన్ రీఫైనాన్సింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ లోన్ ఇస్తారు అండ్ మళ్ళీ ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. రీఫైనాన్స్ స్కీమ్ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఫండింగ్ సపోర్ట్ ఫ్రమ్ ముద్రా, ఇక్కడ మీకు ఏంటంటే కనుక మైక్రో క్రెడిట్ స్కీమ్ అనమాట. మైక్రో క్రెడిట్ స్కీమ్లో ఏంటంటే కనుక తక్కువ అమౌంట్, 3 types లోన్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు, అప్ టు 50,000 టు 5 lakhs, 5 lakhs టు 10 lakhs, అప్ టు 10 lakhs వరకు మనం అనేది ఇక్కడ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో త్రూ MFIs ద్వారా, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రీఫైనాన్స్ స్కీమ్లోని సెకండ్ టైప్ ఏంటి, రీఫైనాన్స్ స్కీమ్లోని కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఈ రిమైనింగ్ ఆంధ్ర బ్యాంక్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడాను, అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి కానీ లేదా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ నుంచి కానీ, ఓకే,
అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి కూడా రీఫైనాన్స్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఓకే, అటు ఇటు ఉల్టా రావచ్చు మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు. మైక్రో క్రెడిట్ స్కీమ్ ఏమొచ్చి అంటే ఫండింగ్ అమౌంట్ వచ్చి రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి వస్తుంది, రీఫైనాన్స్ అమౌంట్ ఏమొచ్చి ముద్రా లిమిటెడ్ నుంచి వస్తుంది అని చెప్పేసి రావచ్చు అనమాట. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఓకే, సో మైక్రో క్రెడిట్ స్కీమ్ నుంచి మనకి లోన్ అప్ టు 1 lakh వస్తుంది. అప్ టు 1 lakh ఫినాన్స్ త్రూ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తుంది. ఓకేనా, రిమైనింగ్ రీఫైనాన్స్ స్కీమ్ అనేది ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేవు ఇక్కడ. ఓకేనా, కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదు. సో అది చూసుకోండి. ఇన్ కేస్ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారనుకోండి, యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆన్సర్. ఓకే, అండ్ ద ప్రెజెంట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ముద్రా ఈజ్ ఎట్ 5,000 crore with a paid up capital 1675 crore and RBI has allocated amount of 20,000 crore for priority sector shortfall of commercial banks for creating the refinance corpus fund. ఓకేనా, సో ఆర్బీఐ ఎంత అలొకేట్ చేసింది? 20,000 కోట్ల రూపాయలని. ఓకేనా, ఎక్కడి నుంచి? ప్రయారిటీ సెక్టార్ షార్ట్ ఫాల్ నుంచి ఉంటుందన్నమాట ఒకటి సెక్టార్. సో దాని నుంచి అమౌంట్ తీసుకొచ్చి బ్యాంక్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ బ్యాంక్స్ ఏంటంటే కనుక ఈ 3 types ఆఫ్ లోన్స్ని ఇవ్వచ్చు అనమాట. సో మైక్రో యూనిట్స్కి, మైక్రో అండ్ స్మాల్ యూనిట్స్కి ఈ 3 types. సో అదేంటి, ఈ 3 types ఇంపార్టెంట్: శిశు, కిషోర్, తరుణ్. శిశు మీన్స్ అప్ టు 50,000. ఓకేనా, అప్ టు 50,000. ఓకే, అండ్ కిషోర్లో కవరింగ్ లోన్స్ 50,000 టు అప్ టు 5 lakhs. అండ్ తరుణ్ అంటే కొంచెం పెద్దగా అనమాట. సో 5 lakhs to 10 lakhs. రిమెంబర్ దీస్ ఎస్కేటీ. రిమెంబర్ మా, ఎస్కేటీ ఎగ్జామ్లో మళ్ళీ అగైన్ మీకు రివర్స్లో అడుగుతారు. కిషోర్లో 50,000, తరుణ్లో 50,000 to 5 lakhs, శిశువులో 5 lakhs to 10 lakhs అని. శిశు అంటే చిన్నది, చిన్న బాల్యము. సో శిశువులో ఎప్పటి వరకు ఇస్తారు? అప్ టు 50,000 దాకా ఇస్తారు. నెక్స్ట్ కిషోర్లో అంటే ఏంటి? యవ్వన దశని కిషోర్ అంటారు. సో అక్కడ మనకి 15,000 to 5 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ తరుణ్లో మనకి ఎంతవరకు ఇవ్వడం అవుతుంది? 5 lakhs to 10 lakhs. సో ఈ అమౌంట్ అనేది అండ్ ఈ నేమ్స్ అన్నవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ స్కీమ్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే కనుక మనకి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేస్తారనమాట. యాజ్ దట్ వాజ్ ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ దిస్ వన్ మేనేజ్డ్ బై దిస్ పర్టికులర్ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ వాజ్ మేనేజ్డ్ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీని నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కడంటే కనుక దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అని చెప్పి ఎన్సిడిసిఎల్ లేకపోతే ఇంతకుముందు వచ్చింది కదా మనకి పెన్షన్ సిస్టమ్స్లోని కొన్ని ఆర్గనైజేషన్స్ పేర్లు ఏవో ఇస్తారు. ఓకే, సో లేదు అంటే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఏంటంటే కనుక ఇది ఎవరికి ఇస్తారు? ఓకేనా, అండ్ దీనిలో 2 types ఏంటి? ఎంసీఎస్లో 1 lakh వరకు ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, చూడండి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదు, అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండ్ ఆల్సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడాను ముద్రా లోన్స్ ఇస్తారు. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ scheme. Okay, so hope you understand. So do subscribe to our channel for more video updates. Thank you so much.